शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारशद्या परश्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनन्तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। दिशन्तु मे देव सदा त्वदीया दयातरङ्गानुचराः कटाक्षाः। श्रोत्रेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। वन्दे दासहनुमन्तं नित्यसन्तोषविग्रहं वायुसूनुं सदा शान्तं दिव्यकूचवरालयम्। वेदान्तत्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदङ्गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। अस्मद्गुरुभ्यो नमः। ఈ వారఫలాలు ఆరంభం చేసే ముందు మన తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, ఉద్యోగంలో వ్యాపారంలో వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ వారఫలాల్ని ఆరంభం చేద్దాం. ముఖ్యంగా ముందు ఈ వారఫలాలు మీరు వినే ముందు ఒక సూచన. మేమేమైతే వారఫలాలను చెబుతున్నామో అవన్నీ కూడా శాస్త్రాధారమైనటువంటి విషయాలు, మూల గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలను ఆధారంగా తీసుకొని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఇది కేవలం ఏదైతే ఈ వారఫలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సహజంగా సామూహికంగా చెప్పేటువంటి ఫలితాలు. ఖచ్చితమైన ఫలితాలు కావాలంటే వ్యక్తిగత జాతకాల వల్లే ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుస్తాయి. అంతేకాకుండా ఈ వారఫలాలన్నీ కూడా మీకు ఒక సూచనప్రాయంగా మాత్రమే ఉంటాయి. ముందు జాగ్రత్తగా మాత్రమే తెలుస్తాయి తప్ప ఇవే సంపూర్ణం అనుకొని ఆ మాత్రం మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోకూడదని ఒక సూచనప్రాయంగా ఇదొక మీకు ఒక సహారా ఇచ్చే విధంగా ఉంటాయని మాత్రం తెలుసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, ఇక ఈ వారం మే 5వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ఈ వారం మీరు పొందేటువంటి శుభాశుభాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వారం ఆరోగ్యంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన వివాదాల్లో తలచూర్చకూడదు. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి ఎక్కువ ఉత్సాహంతో మీరు ఏ విధమైనటువంటి పనులు కూడా చేయకూడదు. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీ యొక్క పేరు చక్కగా పై అధికారులంతా కూడా గుర్తిస్తారు. ధనం చేతికి అందుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది, కానీ దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. వృధా ఖర్చులు మాత్రం చేయకూడదు. వాహనాలు నడిపినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంలో చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీ యొక్క కుటుంబం కోసం ఏవైనా చేయాలనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ధనాన్ని పొదుపు చేయాలనేటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఇక విద్యార్థులకి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంటుంది. కాస్త మీరు కృషి చేసినట్లయితే, అలసత్వం మాని కృషి చేసినట్లయితే ఇంకా చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాలయాపన మానుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ కాలయాపనే మీకు శాపంగా మారే అవకాశం ఉంది కనుక అనవసరమైనటువంటి కాలయాపన మారి మీ యొక్క విద్యుక్త ధర్మంపై దృష్టి పెట్టాలని ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. ఇక ఈ రాశి స్త్రీలకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మాటని కుటుంబంలో అంతా కూడా గుర్తిస్తారు. దాంపత్య సౌఖ్యం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ వారం ఈ మేషరాశి వారికి చక్కని ఫలితాలే ఉన్నాయి. కానీ ఒక రకమైనటువంటి కాలయాపన వల్ల, ఒక రకమైనటువంటి ఊహల్లో తెలియటం వల్ల
కొంతకాలం వృధా గడిచే అవకాశం ఉంది కనుక ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని బాటలు వేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అధికంగా శ్రమించడం వల్ల, విపరీతమైనటువంటి శారీరక శ్రమ వల్ల కొంత అననుకూలంగా కనపడుతోంది, అలసటగా కనపడుతోంది. పనులన్నీ కూడా ప్రయాసచే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ధనం సమయానికి అందుతుంది, కానీ అందినటువంటి ధనాన్ని కాస్త సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళకి పై అధికారుల వల్ల ప్రశంసలు అందుతాయి, కానీ ఏదో ఒక రకమైనటువంటి స్థానచలనం జరుగుతుందేమో అనేటువంటి ఒక అపోహ మీలో ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆ స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు కూడా దగ్గరగా వచ్చి అవి క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క అవసరాన్ని కొంతమంది గుర్తిస్తారు. తద్వారా ఉద్యోగంలో ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం మీకు దొరికేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక వ్యాపారంలో భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని బాటలు వేసుకుంటారు. అంతేకాకుండా వ్యాపారంలో గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా తెలుసుకొని, ఏ విధంగా ఆ విధమైనటువంటి పొరపాట్లు జరిగాయో అవన్నీ కూడా తెలుసుకొని ఒక చక్కని మార్గాన్ని మీరు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలో చేసినటువంటి పొరపాట్లు మీకు తెలియకుండానే కొందరి ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎవరు తనవారు, ఎవరు పరాయి వారు అనేటువంటి తెలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా ఉంటుంది ఈ వారం. అయితే కొద్దిగా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవకాశం మాత్రం ఉంది. కాలయాపన మాత్రం పనికిరాదు. అత్యుత్సాహంతో, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల రావాల్సినటువంటి ఫలితం కాస్త తగ్గే అవకాశం ఉంది కనుక అందుకోసం నిత్యము కూడా ప్రతిరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే చక్కగా ఉంటుంది. వ్యాపారం వల్ల చక్కగా ఉంది. కుటుంబంలో చక్కని సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అంతేకాకుండా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అవి కాస్త చిలికి గాలివానగా మారకుండా కాస్త జాగ్రత్త పడండి. అంతకు మించి పెద్దగా చికాకులు ఏమీ ఏర్పడేటువంటి అవకాశం మాత్రం లేదు. అంతేకాకుండా ఉద్యోగంలో సహోద్యోగులతోని సరి అయినటువంటి సహకారం లభించకపోవడం వల్ల ఒక రకమైన చిన్న చికాకులు, మానసికమైనటువంటి కొంత వ్యధ ఏర్పడే అవకాశం ఉంది. ధన విషయంలో, డబ్బు విషయంలో పెద్దగా చికాకు ఏర్పడకపోవచ్చు. మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. అంతేకాకుండా రుణాలు తీర్చేటువంటి అవకాశం కూడా ఉంది. కొంతమందికి రుణాలు సకాలంలో మీ అవసరానికి తగ్గట్టుగా రుణాలు కూడా చేతికి అందవచ్చు. మొత్తం మీద ఈ వారం కూడా వృషభ రాశి వారికి చక్కగా ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఉపయోగించుకోండి. ఏది అవసరమో, ఏది అనవసరమో విషయం తెలుసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైన విషయాలలో, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొంత అపఖ్యాతి పొందటమో లేదా అనవసరమైనటువంటి నిందలు మీ పైన పడే అవకాశం ఉంది కనుక మీకు సంబంధం లేని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఆర్థిక విషయంలో మంచినీళ్ళలాగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, అతి ప్రయాసచే పనులు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. విశేషమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. విపరీతం ప్రయాణాలు చేయడం వల్ల ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, కోర్టు వ్యవహారాలు, ఈ రకమైనటువంటి చికాకులు ఉన్నవాళ్ళు అలాంటి విషయాలలో కొద్దిగా సంయమనంతో మెలగవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి ఆవేశానికి వెళ్ళి అనవసరమైనటువంటి కొంతమంది సలహాల వల్ల జరగవలసినటువంటి మంచి పని కూడా ఇంకా వాయిదా పడే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాల్లో కాస్త ఓపికగా సహనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక అంతేకాకుండా వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి. స్నేహాల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక స్నేహితుల వల్ల కానీ లేదా నూతన స్నేహాల్లా కనబడుతుంటాయి, కానీ
లోపల మాత్రం మీకు ఏదో చెడు తలపెట్టేలాంటి ఉద్దేశం ఉన్నవాడిని కాస్త గుర్తించండి. ఎక్కువగా స్తోత్రాలకి, ఎక్కువగా పొగడ్తలకి లొంగకూడదు ఈ వారం. అంతేకాకుండా ధన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనం దగ్గరగా ఉంది కదా, ధనం చేతిలో ఉంది కదా అని అనాలోచితంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఇక ఈ వారం స్త్రీలకి కాస్త సామాన్యంగా ఉంది. మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి బాధ మీలో ఏర్పడే అవకాశం కనబడుతుంది. కనుక మౌనేన కలహం నాస్తి అని అంటారు కదా, అంచేత ఆ మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడండి. అంతకన్నా ఎక్కువగా మీరు అత్యుత్సాహంతో వెళ్ళినట్లయితే అది కాస్త వికటించే అవకాశం ఉంది. కనుక ఆచితూచి ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక విద్యార్థులకు ఈ వారం విద్యార్థులకు చక్కగా ఉంది. అయితే కాస్త శ్రమించాలి. ఉత్సాహం, నిరాశ రెండు సమానంగా వెడుతూ ఉంటాయి. అంచేత ఆ విధంగా కాకుండా ఏదైతే అవసరమో ఏదైతే అనవసరమో కాస్త గుర్తించి ఒక చక్కని ప్రణాళిక చేత ముందుకెళ్ళినట్లయితే మీకు అనవసరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. కనుక విద్యార్థులు అతిగా శ్రమించాలి. ఇక ఈ వారం ముఖ్యంగా దాంపత్యపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు కనబడుతున్నాయి. కనుక అలాంటి వాటి విషయంలో కూడా కాస్త ఓపికగా మెదలండి. ధన విషయంలో పెద్దగా చికాకు రాకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తే అవకాశం ఉంది. అకాల భోజనము, సమయానికి భోజనం లేనందువల్ల కూడా కొంత చికాకు ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అని అంటారు. కనుక శరీర ధర్మం ముఖ్యం. కనుక శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక అంచేత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సరి అయినటువంటి వేళకు ఆహారం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శ్రీ రామరక్షా స్తోత్రం అనేటువంటి పారాయణాన్ని నిత్యం కూడా పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మానసికమైన ప్రశాంతత చక్కగా ఉంటుంది. పనుల యొక్క ఒత్తిడి వల్ల, అధికమైనటువంటి శ్రమ వల్ల కొంత మీరు ఒక రకమైనటువంటి అననుకూలమైనటువంటి మానసికమైన చికాకులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా మంచి జరగబోతుంది కదా, అందుకోసం నేను ఈ విధమైనటువంటి మంచి పనులు చేస్తున్నాను అనేటువంటి ఒక సంతోషం మాత్రం మీలో మిగులుతుంది. చక్కగా ఉద్యోగంలో మంచి వృద్ధి వస్తుంది. పై అధికారుల వల్ల ప్రశంసలు పొందుతారు. అయితే మీ సహోద్యోగుల వల్ల యొక్క సహకారం మీకు పరిపూర్ణంగా అందక పరోక్షమైనటువంటి శత్రుత్వం వల్ల ఒక రకమైనటువంటి అలజడి మీలో ఏర్పడుతుంది. ఇవన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు వెడతారు. పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు ఉంటుంది. శుభకార్యాచరణ చేసే అవకాశం ఉంది. శుభకార్యాల కోసమై ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా భోజన సౌఖ్యం, ఆరోగ్యం, ధన లాభం ఇవన్నీ కూడా మీకు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. మృష్టాన్న భోజనం లభించవచ్చు. రావాల్సినటువంటి ధనం ఎప్పుడో ఎక్కడో ఉన్నటువంటి మీకు వస్తుందా లేదా అనేటువంటి సందేహంగా ఉండేటువంటి ధనం కూడా మీకు ఈ వారం వస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి విశ్వాసం ఏర్పడే అవకాశం కనబడుతోంది. ధనం చేతికి అందుతుంది. కొంతమందికి ధనపరమైనటువంటి సహకారాలు కూడా చేసే అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి వ్యసనాలకి దూరంగా ఉండండి. ఎవరి ప్రోద్బలం వల్లనో ఎవరి సలహా వల్లనో పర్వాలేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి భావనను పక్కకు పెట్టి వ్యసనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దాంపత్య సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలో ఒక చక్కని ప్రశాంత వాతావరణం ఏర్పడవచ్చు. అనవసరమైన వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. ఎదుటివారిని నొప్పించకుండా, ఎదుటివారి పట్ల తొందరపడి మాట్లాడకుండా కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రయాణాలలో ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా విలువైనటువంటి వస్తువులు కాస్త జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాచిన చోటును మర్చిపోయే అవకాశం ఉంది కనుక 1-2 సార్లు వాటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఆ విషయాలలో ఒక రకమైనటువంటి చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు చేసినట్లయితే ఈ మతిమరుపుని దూరం పడేటువంటి అవకాశం ఉంది. దేవతా సందర్శన, దేవాలయాలు
సందర్శించడము, ధార్మికమైనటువంటి చింతనలు మీలో ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా కానీ ముఖ్యంగా వ్యాపారపరంగా కూడా చక్కని వృద్ధి చెందుతుంది. అయితే వ్యాపారంలో కూడా కాస్త మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఒకటికి 2 సార్లు ప్రతి విషయాన్ని కూడా కాస్త ఆలోచన చేసి ముందుకు వెళ్ళవలసిందిగా ముఖ్యంగా మీకు చెప్పాల్సినటువంటి సూచన. ఇంతేకాకుండా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి ప్రతిరోజు కూడా శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యాష్టకం కానీ నిత్యం పారాయణం చేసినట్లయితే చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. చక్కని వినోద కాలక్షేపాలు చేస్తారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి ప్రయత్నాలే కనబడుతూ ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళటం, శుభకార్యాలకు హాజరు కావటం, బంగారు ఆభరణాలు, విలాస వస్తువులు కొనుగోలు చేయటం, ఇలాంటి యశోభూషణ ప్రాప్తి, ఆభరణాలు ఇవన్నీ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభమైనటువంటి పరిణామం ఏర్పడే అవకాశం ఉంది. చక్కని మీకు కావలసినటువంటి వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ముఖ్యంగా కొంత వ్యతిరేకతలు ఉన్నా కానీ వాటిని అధిగమించే అవకాశం ఉంది. అందరినీ కూడా పరోక్షంగా ఎదుర్కొంటారు. ఎవరేమన్నా కానీ వారిని మళ్ళీ ఎదురుపడి ఏమనకుండా పరోక్షంగా మీ ప్రయత్నాలు మీరు అలా చేస్తూ వెళుతూ ఉంటారు. తద్వారా మీదే పై చెయ్యే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు వ్యాపారంలో కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి. మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏదో ఒక అవకాశం మీకు లభించే అవకాశం ఉంది. తద్వారా అది పని పూర్తయ్యే వరకు కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వ్యాపారులకు కూడా ఈ వారం చక్కని అనుకూల ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అయితే మీరు చేసేటువంటి పనులను కాస్త పూర్తయ్యే వరకు కూడా కొద్దిగా రహస్యంగా ఉంచాల్సిందిగా ముఖ్యమైనటువంటి సూచన. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలకి ముఖ్యంగా మీ యొక్క ప్రాముఖ్యతని మీ చుట్టువాళ్ళు, మీ యొక్క ఇరుగు పొరుగు వారు, మీ బంధువులంతా కూడా గుర్తించే అవకాశం ఉంది. మీతో స్నేహాన్ని కోరుకునే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క స్నేహాన్ని అర్థిస్తారు. ముఖ్యంగా వినోదాలకు హాజరవుతారు. సువర్ణాభరణాలు గర్వంగా మీరు వాటిని ధరించేటువంటి అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఉద్యోగంలో కూడా చక్కని మీ యొక్క ప్రతిభని, మీ యొక్క అవసరాన్ని మీ యాజమాన్యం గుర్తిస్తుంది. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో అవి మీ దరి చేరే అవకాశం కూడా కనపడుతోంది. ఇక కుటుంబంలో చక్కని ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే ప్రశాంత వాతావరణం ఉన్నా కానీ ఒక రకమైనటువంటి సంతానం వల్ల చిన్న ఇబ్బందులు ఏర్పడడం, అనవసరమైనటువంటి మీకు సంబంధం లేనటువంటి మాటల వల్ల కొందరిని గాయపరిచే అవకాశం కూడా ఉంది. కనుక కాస్త మీరు ఓపికతో ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంతేకాకుండా ధన విషయంలో ముఖ్యంగా ధనం చేతికి అందుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందినా కానీ దాన్ని పొదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వస్త్రాలు, వ్యాపారాలు, అంతేకాకుండా నూతనంగా స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వాటి విషయంలో ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి సమయంలో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1-2 సార్లు మీరు పరిశీలించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏ రకమైన చికాకులు మాత్రం రావు. అతిగా ఆలోచించడమో లేదా ఎక్కువగా శ్రమపడడం వల్ల ఒక రకమైనటువంటి బీపీ, షుగర్ లాంటి సమస్యలపై అశ్రద్ధ చూపకుండా సరైన సమయానికి మాత్రలు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనవసరమైనటువంటి పరీక్షల వరకు వెళ్ళవద్దని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ మీ యొక్క ప్రాముఖ్యతని, మీ యొక్క విలువని లోకం గుర్తిస్తుంది. తద్వారా మీకు ఆనందమైనటువంటి
పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతినిత్యము కూడా సూర్యాష్టకం కానీ ఆపదుద్ధారక స్తోత్రం కానీ పారాయణం చేసినట్లయితే మీకు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబంలో చక్కని ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ధన విషయంలో రావాల్సిన ధనం లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొంత ధనం చేతికి అందే అవకాశం ఉంది. అనూహ్యంగా కొంత డబ్బు చేతికి అందవచ్చు. దాన్ని సద్వినియోగం పరిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొంత డబ్బుని షేర్లలో పెట్టడము, మరికొంత డబ్బుని భూ వ్యాపారంలో పెట్టడమే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా భూ వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఒక రకమైనటువంటి ఊహించినటువంటి కొంత లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. కొంత లాభాలు కూడా ఏర్పడవచ్చు. తోటివారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. అంతేకాకుండా స్నేహితుల వల్ల కూడా చక్కని సహకారం లభించవచ్చు. కుటుంబంలో చక్కని ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇక విద్యా విషయంలో విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. మీరు ఊహించినటువంటి చక్కని ఫలితాలు, ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంది. భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని కోర్సులు చేయటము లేదా భవిష్యత్తుకు కావలసినటువంటి కొంత ఒక రకమైనటువంటి విద్యలో ఇంకా ముందుకెళ్ళడానికి కొన్ని భవిష్యత్తులో చేయాల్సిన పనులన్నీ కూడా చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ఈ వారం మీ యొక్క అవసరాన్ని మీ యాజమాన్యం గుర్తించడమో లేదా మీరు గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు కానీ లేదా గతంలో జరిగినటువంటి కాలయాపనంతా కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందే అవకాశం, సంతృప్తి పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఏ విధంగా చూసినా కానీ ఈ కన్యా రాశి వారికి ఈ వారం ధన విషయంలో, వ్యాపార విషయంలో లేదా విద్యా విషయంలో అన్నిట్లలో కూడా చక్కని పరిణామాలే సంభవించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ ఏమాత్రం పనికిరాదు సుమ. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల కొంత అపనిందలు మీపై పడే అవకాశం ఉంది. పరోక్షంగా ఎవరో అన్నటువంటి మాటలు మీరు విని మనస్సును బాధ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాల్లో కాస్త ఒకవేళ అలాంటివి ఏమైనా విన్నా కానీ అలా విని ఇలా వదిలిపెట్టవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంతేకాకుండా ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని కానీ లేదా విలువైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా దాచినటువంటి ప్రదేశాన్ని మర్చే అవకాశం ఉంది. కనుక 1-2 సార్లు అలాంటి వాటి విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అయినా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం పనికిరాదు. కనుక ప్రతిదీ గతాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన కొన్ని సంఘటనల అనుభవంలో ఉంచుకొని భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే విద్యార్థులకు ముఖ్యంగా అధిక శ్రమ వల్ల ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా అనవసరమైనటువంటి కాలయాపన, అలసత్వం పక్కకు పెట్టినట్లయితే చక్కని ఉత్తమమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా విద్యార్థులు ఈ వారం చక్కగా శ్రమించండి, ఎక్కువ లాభాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్య విషయంలో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చక్కని సూచనలు పాటించండి, వైద్యుని యొక్క సలహాలు పాటించండి. అనవసరమైన నిర్లక్ష్యం వల్ల లేనిపోని సమస్యలు అనుభవించాల్సిన అవసరం ఉంది. కనుక అనవసరమైనటువంటి నిర్లక్ష్యాన్ని మాత్రం కాస్త దూరంగా ఉంచవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక కుటుంబ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కానీ కుటుంబానికి కాస్త దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా గుర్తుకు రావడం వల్ల మానసికంగా కొంత వ్యధపడేటువంటి అవకాశం ఉంది. స్వస్థలానికి చేరాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది.
అంతేకాకుండా మీ యొక్క పరపతి వల్ల, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతమంది బాగుపడే అవకాశం ఉంది. మీ పేరును ఉపయోగించుకొని కొంతమంది లాభపడేటువంటి అవకాశం ఉంది. కొందరికి మంచి పనులు కూడా జరగవచ్చు. సమాజంలో చక్కని పేరు లభిస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. అధికమైనటువంటి పని ఒత్తిడి ఏర్పడవచ్చు. తద్వారా మీలో మీరు ఉండేటువంటి సమస్యల్ని బయటకు తెలియపరచకుండా మీలో ఉండేటువంటి మదన క్షోభని మీరు అనుభవిస్తూ ఉన్నా కానీ, మీలో మీరు మదన పడుతూ ఉన్నా కానీ బయటికి మాత్రం చక్కగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. మీకు లభించినటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాన్వేషణ విపరీతంగా ఉంటుంది. విపరీతమైనటువంటి అవకాశాలు వచ్చినా కానీ దేనిలో చేరాలి, ఏ విధమైనటువంటి ఉద్యోగం మీకు వర్తిస్తుందో నిర్ణయించుకోవడంలో ఒక రకమైనటువంటి అలజడి ఏర్పడుతుంది. తద్వారా ఎటూ చేరకుండా, దేంట్లో కూడా చేరకుండా కేవలం ఆలోచనలతోనే మీరు కాలాన్ని గడిపేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అందుచేత సరి అయిన నిర్ణయం తీసుకోవడంలో సరి అయినటువంటి కొంతమంది ఉచితమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక వ్యాపారస్తులకు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, కానీ కాస్త అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో ముందుకు వెళ్లకుండా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కాస్త వెనక ముందు ఆలోచించి ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసిన సూచన. అందవలసిన ధనం చేతికి అందడమో, లేదా మీరు ప్రయత్నం చేసేటువంటి బ్యాంకు లోన్ లాంటివి ఏదైనా మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కొంతమంది కొద్ది రోజులు అజ్ఞాతంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కనుక ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దానిలో ఎలాంటి చికాకు మాత్రం ఉండకపోవచ్చు. సంతానం యొక్క అభివృద్ధి కాస్త మీకు సంతృప్తిని ఇవ్వవచ్చు. ఈ రాశి స్త్రీలు ముఖ్యంగా ఒక రకమైన అలజడి ఉన్నా కానీ ఏదో సాధించాలనే తపన, మీ ఆధిపత్యానికై ఒక రకమైన పోరు, మీలో మీకే ఒక రకమైన యుద్ధం ఏర్పడే అవకాశం ఉంది. కనుక అలాంటివి ఉన్నా కానీ పైకి మాత్రం ప్రశాంతంగా ఉంటారు. పైకి మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణమే, ఎలాంటి ఇబ్బంది లేవు అనే విధంగా మీ యొక్క నడవడిక ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కాస్త అటు ఇటుగా పనులు సాధించినా కానీ శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. పనులు చక్కగా పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క అవసరాన్ని, మీ యొక్క ప్రాముఖ్యతని కుటుంబం కానీ, సహోద్యోగులు కానీ, మీ యాజమాన్యం కానీ గుర్తించేటువంటి అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ మానసికమైనటువంటి సంఘర్షణ విపరీతంగా ఉంటుంది. ఏదో చేయాలనేటువంటి తపన, ఏదో సాధించాలనే తపన, సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆరాటం పెరుగుతుంది. కానీ అందుకు సరి అయినటువంటి, కావలసినటువంటి సమయాన్ని పూర్తిగా మీరు సద్వినియోగపరచుకోలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆహార విషయంలో ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవడంలో ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు. కటి సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు, మోకాళ్ళు కానీ కీళ్ళ నొప్పులు లాంటివి ముఖ్యంగా ఇలాంటివి ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కటి సంబంధమైనటువంటి ఇబ్బందులు, నడుము నొప్పి లేదా కడుపులో ఏదైనా చిన్న చిన్న చికాకులు, చిన్న సమస్యను కూడా పెద్దగా ఊహించుకొని భయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క గుర్తింపును, మీ యొక్క సామర్థ్యాన్ని లోకం గుర్తిస్తుంది. కానీ వారు గుర్తించినా కానీ మీకు మాత్రం వారు గుర్తించినట్టుగా ఏమాత్రం సమాచారం అందదు. అంతేకాకుండా ఏదో చేయాలనే ఆరాటం, భూములు, వ్యాపారం ఇలాంటి వాటి విషయాలలో ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ కేవలం ఊహల్ల వరకే ఉంటారు. ఏదో చేయాలనే తొందరపడాలనేటువంటి ఒక ఆరాటం మీలో మొదలవుతుంది. దానికి కావలసినటువంటి కొద్దిగా కార్యరూపం దాల్చవచ్చు.
భూములు, స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడంలో ఒకానొకమైనటువంటి ఒక భూమి కొనుగోలు విషయంలో ముందుకు వెడతారు. కొంత ఊహించినటువంటి ధనలాభం మీకు చేతికి అందవచ్చు. భార్య ద్వారా కొంత ధనలాభం మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా విలాసమైనటువంటి వస్తువులు ఏవైనా కొనుగోలు చేయాలంటే ఆలోచన రావటం, ప్రయాణాలు చేయటం, ముఖ్యంగా శుభకార్యాచరణలు చేయటం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం మీకు తద్వారా ఆ దూర ప్రాంతాలలో మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క వాక్శుద్ధిని లోకం గుర్తించేటువంటి అవకాశం ఉంది. అభిమానులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కని ప్రోత్సాహాన్ని, చక్కని ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ విషయంలో ముఖ్యంగా మీ యొక్క సామర్థ్యాన్ని లోకం గుర్తిస్తుంది. మీ పై వాళ్ళు, అధికారులు కూడా గుర్తించవచ్చు. కానీ ఎన్ని గుర్తించినా కానీ ఏదో ఒక రకమైనటువంటి లోటు మీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఏదో సాధించాలనో, లేక ఎంత చేసినా కానీ మీకు సంతృప్తి కలగనటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. భూ వ్యాపారులకు ముఖ్యంగా సామాన్యంగా ఉంటుంది. ఏదో ఒకానొక విషయంలో మాత్రం కొంత ఫలితం మీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. రాశి యొక్క విద్యార్థులు ఎక్కువగా శ్రమించాలి. అత్యుత్సాహంతో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం పనికిరాదు. భవిష్యత్తుకు కావలసినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ముందుగానే ఒక చక్కని ప్రణాళికతో పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇంకా ముఖ్యంగా ఈ రాశి వ్యవసాయదారులకు ఈ వారం కాస్త అనుకూలంగా ఉంటుంది. రుణాలు చేయాల్సినటువంటి వారికి, రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త రుణం చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశివారు ముఖ్యంగా ప్రయాణాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు మరవకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా దుఃఖం, ఏదో అపోహపడటం, ఏదో రకమైనటువంటి భయం ఏర్పడుతుందే, ఆ భయం కాస్త నివృత్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. గొప్ప అవకాశాలు లభిస్తాయి. గొప్పనైనటువంటి అవకాశాలు మీకు లభించిన గొప్పవారి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా పరపతి పెరుగుతుంది, కానీ ఆర్థిక పరంగా, ధనపరంగా పెద్దగా లాభం జరగకపోవచ్చు. అంతేకాకుండా బంధుమిత్రుల సమాగమం కూడా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. రాజ సన్మానం కూడా లభించవచ్చు. పెద్దవారి యొక్క పరిచయాల వల్ల కొంత పరపతి, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఏదో బాధ, ఏదో వ్యథ, కుటుంబ సభ్యుల నుండి కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండాల్సినటువంటి, కొద్ది రోజులు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తద్వారా ఒక రకమైన మానసిక వ్యథ, మనసు ఒక చోట, శరీరం మరొక చోట ఉండేటువంటి పరిస్థితి. అంతేకాకుండా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. సరి అయినటువంటి వైద్య సలహాలు అవసరం. ముఖ్యంగా వ్యాపార విషయాలలో వస్తున్నట్లయితే గనులు, తర్వాత మైన్స్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ వారాంతంలో ఒక రకమైనటువంటి శుభ సంకేతాలు ఏర్పడవచ్చు. విపరీతమైనటువంటి ధన వ్యయం మాత్రం ఉంది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదు. ముఖ్యంగా ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని ఏమాత్రం అజాగ్రత్త చేయకండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. అనవసరమైనటువంటి చికాకులు మీకై మీరు సృష్టించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని భంగపరుచుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగస్తులకు కొంత ఒక రకమైనటువంటి సంఘర్షణ చేత కొంత అననుకూలంగా ఉన్నా కానీ, ఏదో విధంగా సమస్యలు ఉన్నా కానీ ఆ వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి ఒకానొక శుభవార్త మీకు చేరవచ్చు. కొంత ధనం కూడా మీకు సమయానికి ఒక ఆత్మీయుడి ద్వారా మీకు అందేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులు ముఖ్యంగా ఎక్కువగా శ్రమించాలి. అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి, కానీ
అయినా మీకు అలసత్వం పనికిరాదు. ఎక్కువగా శ్రమించేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఇక ధన విషయంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సామాన్యంగా ఉంటుంది ధన విషయంలో. మొత్తం మీద ఏదో తెలియనటువంటి వ్యతిరేకతలు, మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి వారు కొంతమంది ఉండవచ్చు. దూర ప్రాంతాల నుంచి విలువైన కానుకలు చేతికి అందటం, అంతేకాకుండా వృత్తిలో సామాన్యమైనటువంటి ధనలాభం కనబడుతోంది. దాన్ని ఆ సామాన్యమైన ధనలాభాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీ యొక్క తెలివితేటలను పూర్తిగా ఉపయోగిస్తారు. ప్రముఖుల యొక్క పరిచయాలు మీకు లాభించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం కూడా లాభము నష్టము అనేటువంటి విషయాలలోకి వచ్చినట్లయితే లాభం కాస్త ఉన్నా కానీ నష్టం ఎక్కువగా ఉండదు. అయితే ఏదో ఒకటి తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక అలజడి, ఒక రకమైనటువంటి అభద్రతా భావం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక ఈ రాశి స్త్రీలు చక్కగా ఉంటుంది. మీ యొక్క అవసరము, మీ యొక్క మనసులో ఉండేటువంటి వాంఛలు తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని దాంపత్య సౌఖ్యం ఏర్పడుతుంది. ధన విషయంలో మీరు కోరుకునే విధంగా మీకు ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేయటము లేదా దూర ప్రాంతాలకు వెళ్ళటము జరగవచ్చు. ముఖ్యంగా దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఈ వారం మీకు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలోచన చేసి చేయండి. దైవంపై పూర్తిగా భారం వేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఆర్థికంగా చిన్న చిన్న చికాకులు ఏర్పడినా కానీ మీ యొక్క ధైర్యాన్ని మాత్రం వదలకుండా, మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదలకుండా ముందుకు వెళ్ళండి. ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ దాదాపుగా అనుకూల ఫలితాలే ఉన్నాయి కనుక కొన్ని విషయాలలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. అత్యుత్సాహం ప్రదర్శించకండి. ప్రతి విషయంలో కూడా సంరక్షణాత్మకంగా ముందుకు వెళ్ళండి. మీ యొక్క గతంలో మొదటి నుంచి ఉన్నటువంటి మీ యొక్క ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని వదలకుండా అదే మార్గంలో ప్రయాణం చేసినట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా ఏదో తెలియనటువంటి ఒక సోమరితనం మీలో ఆవరించేటువంటి అవకాశం ఉంది. ధనాన్ని విచక్షణారహితంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఏ సమయంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు వెనక ముందు ఆలోచించి చేయవలసిందిగా మీకు చెప్పేటువంటి ముఖ్యమైన సూచన. బుద్ధి చాంచల్యం ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరు తనవారు, ఎవరు పరాయి వారు, ఏది సత్యమో ఏది అసత్యమో ఇలాంటివన్నీ కూడా కాస్త తెలుసుకొని ముందుకు వెళ్ళండి. అనవసరమైనటువంటి ఎవరైతే మిమ్మల్ని స్తుతి చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని పొగుడుతున్నారో అలాంటి వాళ్ళ విషయంలో ఎక్కువగా నిజానిజాలు గ్రహించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన సూచన. ఇక ఆరోగ్య విషయంలో ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చును. పూర్తిగా శ్రమకు తగినట్టుగా ఆరోగ్యం సహకరించేటువంటి అవకాశాలు మాత్రం కనబడటం లేదు. ఇక కుటుంబ వాతావరణం కూడా సామాన్యంగా ఉంటుంది. సమస్యను మీరే సృష్టించుకొని పరిష్కారం కూడా మీరే వెతుక్కునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ప్రశాంత వాతావరణం కోసం ప్రయత్నం చేయండి. అంత చేసినా కానీ ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితమే కుటుంబ వాతావరణంలో కనబడుతుంది. ఇక వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఏదో చేయాలని ఆరాటం వల్ల సమయం మించిపోతుంది. ఏదో ఒక వ్యాపారంలో ఇంత డబ్బు పెడదామనో లేదో ఏదో ఒక వ్యాపారాన్ని ఆరంభం చేద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తా వెనక ముందు ఆలోచించకుండా అందరూ చేస్తున్నారు తాను కూడా చేయాలనేటువంటి ఒక ఆరాటం వల్ల ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా ఆలోచనారహితంగా విచక్షణారహితంగా మాత్రం ముందుకెళ్ళకూడదు. వ్యాపారంలో కూడా మిశ్రమ ఫలితమే కనబడుతుంది. పర్వాలేదు, కొంతవరకు అనుకూలంగా ఉన్నా కానీ ఆ అనుకూలాన్ని కాస్త మీరు అలాగే ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి సూచన. అంతేకాని అత్యుత్సాహంతో ఇంకో ఏదో చేయాలనేటువంటి ఆరాటంతో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఇక ఉద్యోగస్తులకు కూడా ముఖ్యంగా
మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదే అనేటువంటి ఒక ఆరాటం మీలో మొదలవుతుంది. ఎంత కష్టపడినా కానీ రావాల్సినటువంటి ఫలితం అందటం లేదనేటువంటి ఒక ఆరాటం మీలో మొదలవుతుంది. ఆరాట ఉన్నా కానీ తొందరపడి ఎవరితో కూడా నోరు జారి ఏమీ పరుషంగా మాట్లాడకండి. రావాల్సినటువంటి ఫలితం కాస్త ఇంకా వాయిదా పడే అవకాశం ఉంది. కాస్త ఓపికతో ఉండండి, ఫలితం మీ చెంతకు చేరుతుంది. ఇక విద్యార్థులకు కూడా అలసత్వం, ముఖ్యంగా కాలయాపన మానుకోవాలి. ఈ కాలయాపన వల్ల జరగవలసినటువంటి అందవలసినటువంటి మంచి పనులన్నీ కూడా, మంచి ఫలితం కూడా కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఎవరో ఏదో చెప్పారు కదా అనేటువంటి ఆలోచనలతోని ఎటువారు చెప్పిందే నిజం అనుకొని మీ యొక్క స్వంత ఆలోచనల్ని పక్కకు పెట్టడం మాత్రం సరికాదు. ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఏ కోర్సులో చేరాలి, ఏ మార్గంలో వెళ్ళాలో చక్కని యోగ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశి స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. అవసరమైతే వైద్యుణ్ణి సంప్రదించాల్సినటువంటి అవసరం రావచ్చు కనుక ఏది ఏమైనా అనవసరమైనటువంటి కాలయాపన వల్ల, అనవసరమైనటువంటి ఈ సోమరితనం వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కనుక ఈ మకర రాశి వారు ఈ కాలయాపన్ని, సోమరితనాన్ని దూరం పెట్టి చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా రహస్యంగా జాగ్రత్తగా చేసుకుంటూ ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి మార్గంలో వెళ్ళవలసిన సూచన. ధనం కూడా చేతికి అందుతుంది. ధన విషయంలో చికాకు లేదు, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక తికమక పడే అవకాశం మాత్రం కనపడుతుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి మాటల చేత, అనవసరమైనటువంటి క్షణికావేశం చేత మీకై మీరు ఒక రకమైనటువంటి ప్రశాంతత వాతావరణాన్ని చెడగొట్టుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలతో ఎదుటివారిని ఒక మనస్సును గాయపరిచే అవకాశం కూడా కనపడుతూ ఉంది. తద్వారా కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి, గృహ కలహాలు, గృహ క్లేశాలు, సౌఖ్యం లోపించటం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి కనుక కాస్త ఇట్లాంటి విషయాలలో ఓపిక, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని అన్నారు కదా. అందుచేత ఒకరిని ఇబ్బంది పెట్టకుండా తనకు తానుగా ఒకవేళ చికాకు ఉన్నా కానీ కాస్త సంయమనంతో మెరగవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి సోమరితనమే కాకుండా అనవసరమైనటువంటి కాలయాపన వల్ల అతి విశ్వాసం చేత ఏమీ కాదులే, ఏమవుతుంది అనేటువంటి ఈ భావాల చేత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ధన విషయంలో ముఖ్యంగా ధనం చేతికి అందుతున్నట్టుగా అనిపిస్తుంది, సమయానికి ఏదో ఇబ్బంది, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ రకమైనటువంటి స్థితి నుండి బయటపడాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు. అడగరాని వాళ్ళని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఉండటం లేదే అనేటువంటి ఒక ఆరాటం, ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆత్మన్యూనత, ఎంత కష్టపడినా కానీ గుర్తించేవారు లేనటువంటి ఒక బాధ, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపారాల విషయాలలోకి వచ్చినట్లయితే వ్యాపారంలో ముఖ్యంగా చాలా కాలంగా మీరు చేసేటువంటి వ్యాపారం, చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నటువంటి కొన్ని మార్గాలు అవన్నీ కూడా మీకు అనుకూలంగా కనబడుతూ ఉంటాయి. కానీ ఎంతకు వెళ్ళినా కానీ ఫలితం మాత్రం చేతికి అందదు. ఈవేళ పని అయిపోతుంది కదా, ఈరోజు ధనం చేతికి అనుకుంటారు, కానీ మీరు ఆశతో బయటకు వెళతారు. కానీ సాయంత్రం వరకు అది పని కాస్త కాకపోవడమో, మళ్ళీ ఒక వారంకు పోస్ట్పోన్ కావడమో, ఇలాంటి విషయాలలో ఈ రకమైనటువంటి చికాకు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాలలో మాత్రం కాస్త ఓపికతో ఏది జరిగినా కానీ శ్రమించాల్సినటువంటి కర్తవ్య దీక్షతో ముందుకెళ్ళండి, పనులు అనుకూలం అప్పుడు అవుతాయి. అందుచేత ఇక ఈ రాశి విద్యార్థులకి
ఈ రాశి విద్యార్థులకు కూడా అధికంగా శ్రమించాలి, ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అకాల భోజనం ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండేటువంటి వాళ్ళకి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఏదో తెలియనటువంటి ప్రజా విరోధాలు, గృహ క్లేశాలు, తోటివారితో, సమాజంలో ఇరుగు పొరుగు వారితో అనవసరమైన వివాదాలు ఈ తలెత్తే అవకాశం ఉంది కనుక ఈ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనం ఖర్చు చేసేటువంటి విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఈ రాశి స్త్రీలకు కూడా కొన్ని చిన్న ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక వ్యథ ఉండే అవకాశం ఉంది కనుక గృహంలో కానీ, బంధువులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ కాస్త నెమ్మదిగా ఆచితూచి మాట్లాడాల్సిందిగా చెప్పవలసిన సూచన. ముందే చికాకు ఉంది కదా అని ముందే మీరు ప్రిపేర్ అయి ఉన్నట్లయితే మానసికంగా ఇబ్బందిని కాస్త దూరం పెట్టుకోవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా చక్కగా శ్రీ కనకధార స్తోత్రాన్ని ముఖ్యంగా స్త్రీలు పారాయణం చేయండి. పురుషులైనట్లయితే ఆపదుద్ధారక స్తోత్రం అని ఒకటి ఉంటుంది, లేదా హనుమాన్ చాలీసా పారాయణ నిత్యం ఒకసారైనా చేయండి. చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొత్త పనులకు ఆరంభం చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త పనులకై ఆలోచనలు చేస్తారు. వాటిని ఏ విధంగా సాధించాలి, వాటిని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటారు. కొంతమంది సలహాలు, యోగ్యులైనటువంటి నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. తద్వారా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ధనం సమయానికి చేతికి అందుతుంది. దాన్ని కూడా సద్వినియోగం చేయాలి. భవిష్యత్తు ఒక చక్కని ఉపయోగకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలనే ఆరాటం పడుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఈ వారం మీరు అనుకున్నంత విధంగా కాకపోయినా యాజమాన్యం కానీ లేదా మీ పై అధికారుల యొక్క ప్రశంసలు మాత్రం పొందుతారు. చక్కని సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. రావాల్సినటువంటి ధనం, బకాయిలు చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు విలువైనటువంటి పత్రాలను జాగ్రత్తగా దాచుకోవాలి. అనవసరమైన నిర్లక్ష్యం చేత ఎక్కడో పెట్టి మర్చిపోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. తన వారికై దూర ప్రాంతంలో ఉన్నవారి కోసం కానీ, తన వారి కోసం కానీ ఒక రకమైనటువంటి ఆరాటం, కుటుంబంలో సఖ్యత కొరకు విపరీతంగా బాధపడుతూ ఉంటారు. కుటుంబం అంతా ఐక్యంగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, అలాంటి చక్కని ప్రశాంత వాతావరణాన్ని చూడాలనేటువంటి ఒక ఆరాటం మీలో మొదలవుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ఏమాత్రం పనికిరాదు. సరి అయినటువంటి వైద్యుని సలహాలు తీసుకొని చక్కని మీ ఔషధ సేవనం చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా దాంపత్య జీవితంలో చిన్న చికాకులు ఏర్పడకుండా, చిన్న మాటను కూడా పెద్ద మాటగా, పెద్ద సమస్యగా మార్చకుండా, గృహంలో దాంపత్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. భార్యతో కానీ, భర్తతో కానీ మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి మాట్లాడండి. అనవసరంగా ఎదుటివారి యొక్క మనస్సును గాయం చేయటం వల్ల దానివల్ల లభించేటువంటి ఏదో మీకు ఒరిగేటువంటి లాభం ఏమీ ఉండదు. ప్రశాంతమైనటువంటి గృహ వాతావరణాన్ని మాత్రం చెడుగా చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ వారం విద్యార్థులు అధికంగా శ్రమించండి. అనవసరమైనటువంటి సోమరితనం వల్ల, అనవసరమైనటువంటి కొన్ని సలహాల వల్ల తక్కువ శ్రమతోని ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం మాత్రం పక్కకు పెట్టండి. పూర్తిగా శ్రమించండి. ఒక పద్ధతిలో పెద్దవాళ్ళు చెప్పిన మార్గంలో మీరు వెళ్ళండి. చక్కని ఫలితాలు మీకు లభిస్తాయి. స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన స్నేహాల వల్ల అపఖ్యాతి పొందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా ఎవరో ఏదో చేస్తారనో, ఎవరో ఏదో చెప్పారనో, ఇతరుల మాటలు విని మీకు ఇంట్లో ఉండేటువంటి గృహ వాతావరణాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ధనం చేతికి అందుతుంది, రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. కొందరు రుణాలు చేయాల్సిన అవసరం, అంటే
బ్యాంకు ద్వారా రావాల్సినటువంటి కొన్ని లోన్లు మీకు చేతికందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదు. ఇక ప్రయాణాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. గొప్పవారి పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. పెద్దవారి పరిచయాలు తద్వారా కొంత లాభం, ముఖ్యంగా ఫైరవీలు ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్లకు కొంత అటు ఇటుగానైనా కానీ ఫలితం ఏర్పడవచ్చు. చక్కని ఫలితం మీకు కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఇంకా అత్యుత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయండి. లేదా విష్ణుమూర్తి యొక్క ద్వాదశనామ స్తోత్రం ఒకటి ఉంటుంది, అదైనా పారాయణం చేసినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈ వారం యొక్క ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ ఫలితాలు తెలిపే ప్రయత్నం చేశాను. ఇందులో మంచిని గ్రహించండి. ఒకవేళ దీంట్లో మీకు ఏవైనా మంచి జరిగినట్లయితే అది మనకు శాస్త్రాన్ని అందించినటువంటి మహానుభావుల యొక్క గొప్పతనం. ఏమాత్రం మీకు అనుకూలం లేకున్నా అది నా పరిజ్ఞానంగా భావించండి. అంతేకాకుండా సజ్జన సాంగత్యము, మంచివారి యొక్క స్నేహము, సాటి వారికి కొద్దిగా సహాయం చేయడము, ఇలాంటి సత్కర్మల వల్ల గ్రహబాధ నుండి దూరం కావచ్చు, గ్రహానుగ్రహానికి మనం పాత్రం కావచ్చు. ఇంకా అత్యుత్తమమైన ఫలితాలు మీరు పొందాలని మనసారా కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ ఈ ద్వాదశ రాశుల వారికి ఫలితాల కొరకు వచ్చే వారం కలుసుకుందాం. శ్రీరామ శ్రీరామ శ్రీరామ.